మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు మామ్స్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after మంచిది it. ఫ్రెష్ ఆకులు కనుక I got దొరికితే facts over బృంగరాజు facts over tracks, వేసుకోవచ్చు. this and that. బృంగరాజు Slow, లేకపోతే speaking fast దానికి like a roast. I ప్రత్యామ్నాయంగా can gas, think I'm కలొంజి okay at last, విడిగా but I కూడా don't know చేసుకోవచ్చు. if that can అయితే ఈ erase all మందార the పువ్వుతో past and the చేసేటప్పుడు కలొంజి వేస్తే గాజు మంచి హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు. చాలా సింపుల్ నుండి మా చిన్నప్పుడు చేసేవాళ్ళు అమ్మవారు. అందులో ఈ మందార పువ్వులు తర్వాత ఎన్ని రకాల మురింజాకుల రసం కూడా వేసేవాళ్ళు. వెలిగించడము ఒక మూకుడు ఏదైనా పెట్టండి, స్టీల్ కూడా పెట్టచ్చు, ఇతరుదైనా పెట్టచ్చు. కొంచెం అడుగు మందం కావాలి, నూనె నిదానంగా కాగదు. కొబ్బరి నూనెతో చేసుకుందాం. జనరల్గా ఎక్కువ కొబ్బరి నూనె కొంచెం ఆముదం వేసి ఒక సంచి చక్కగా ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ పలుచగా ఉండదు, అలాగని గుర్తుగా ఉంటుంది. రోజువారీ పిల్లలకి రాయదలుచుకుంటే కనుక ఓన్లీ కొబ్బరి నూనె కొంచెం ఆముదం కలిపి అలాగే వారానికి ఒకసారి 2 సార్లు హెడ్ మసాజ్ వాడుకుంటాము. నూనెలో కలిపి చాలా బాగుంటుంది. కొబ్బరి నూనె పోసి పెట్టేసాను ఇందులో. ఇది దాదాపు ఒక 200 గ్రామ్స్ కొబ్బరి నూనె. దీంట్లోకి ఓ 2 స్పూన్ల ఆముదం వేద్దాం. వంట ఆముదం ఉందండి మన దగ్గర. వంట ఆముదం ఏంటంటే తలకి చలవ, కళ్ళకి చాలా మంచిది. నూనెకి మంచి టెక్స్చర్ నిలబెడితే Not giving up, no I'm not giving in. I will make it to the top, taking off and knowing I gotta make it. I'm saving every day to taste it, I'm patient, but my mind it can hardly take it. I'm chasing a dream that I've had for several ages of making. Wanna get done for the taking. రసాన్ని ఇందులో పోసేస్తాం. తర్వాత ఈ మందార పూలని తొడిమలు తీసేసి ఇది ఉంచుకోవచ్చండి, కేసరాలు ఉంచుకోవచ్చు, పర్వాలేదు. అవి నూనెలో డైరెక్ట్గా వేసేయచ్చు. ఒకవేళ ఒకే రోజు మనకి లేవనుకోండి, ఇవాళంటే నేను 15 పూలు చేసేస్తాను. లేవనుకోండి, మనకి రోజుకు 3-4 మందార పూలు వస్తాయి కనుక గిన్నెలో లేదా ఒక బాక్స్లో రోజు వచ్చిన 4-4 పూలు ఒక 10 రోజులు పోయాక మొత్తం నూనెని ఒకసారి పొయ్యి మీద పెట్టి కాచేసుకోండి. 10 రోజులు మించి కనుక మందార పూలు నూనెలో వేసి ఉంచితే బూజు వస్తుందండి. అందుకంటే ఎక్కువ రోజులు ఉంచదు. చూడండి, వేసేద్దాం. 1, 2. ఇది నిన్నటి పువ్వు చెట్టుకు వాడిపోయి ఉన్నా కూడా వేసేయచ్చండి. తొడిమలు ఎక్కువ నూనె లాగేసుకుంటాయి. దీన్నేమి పిసకక్కర్లేదు, గ్రైండ్ చేయక్కర్లేదు, నలిగిపోతుంది, మెత్తగా ఉంటుంది కదా. పువ్వులు వేసేసేయచ్చు డైరెక్ట్గా. ఇంకోండి, నిన్నటి పువ్వు చెట్టుకి వాడిపోయి ఉంది, అది కూడా వేసేయచ్చు, ఏమీ కాదు. రద్దు ఎక్కువ వస్తుందని అనిపిస్తుంది, మనం పిండేస్తే సరిపోతుంది. నూనె కాగుతుంటే ఇది ఆటోమేటిక్గా ఇందులో ఉన్న రసం అందులోకి దిగిపోతుంది. ఇట్లా ఇన్ఫ్యూజ్డ్ లాగా చేయొచ్చు. అంటే ఇవి వేసి నానబెట్టేసేసి ఓ వారం రోజులు వదిలేసి అప్పుడు ఏకంగా అంటే దీంట్లోంచి ఊటంతా దిగుతుంది. ఎండలో పెట్టి చేస్తారు కొంతమంది. పొయ్యి మీద పెడితే ఎక్కువ తొందరగా అయిపోతుంది అండి, స్పీడ్గా అవుతుంది అండ్ బాగుంటుంది కూడా వస్తువు. ఓ 10 ఉసిరికాయలని రసం తీసాను. ఆ రసం జ్యూస్ కూడా ఇందులో పోసేస్తున్నా. చిల్లుమంటుంది చూడండి. ఒక 2 స్పూన్ల కలోంజీ వేద్దామండి. దీనివల్ల ఏమవుతుందంటే కలోంజీ జుట్టుకి చాలా మంచిది, మంచి కలర్ని ఇస్తుంది. నూనె కూడా చక్కగా నిండు రంగులోకి వస్తుంది. ఒట్టిగా కలోంజీ ఆయిల్ కూడా కాచుకుని మనం తలకు రాసుకోవచ్చు. మన వైపు కొంచెం తక్కువ వాడతాం దీన్ని. మనమంతా మందార, ఉసిరి, తర్వాత గుంటకరాకు, ఈ మధ్య అలోవెరా కూడా చేసుకుంటున్నారు. ఇది బాగా పాతకాలపు పద్ధతి అనమాట. అప్పుడే చూడండి ఆకులన్నీ, పువ్వులన్నీ ఏ రంగుకు మారిపోయినాయో. దీన్ని హై ఫ్లేమ్ మీద ఉంచకూడదండి, పొంగిపోతుంది నూనె. అంచేత మీడియం ఫ్లేమ్లో ఉంచి తాపీగా కాగనివ్వాలి. కాగింది అని మనకు ఎలా తెలుస్తుందో చెప్పేందుకు ఒక మంచి టెక్నిక్ ఉంది, అది చూపిస్తాను నేను.
ఒకసారి పైకి కిందకి కలిపేసాము. ఇంకానండి మనకి మెంతులు సూట్ అవుతాయి అనుకుంటే ఓ స్పూన్ మెంతులు వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వాటిలో ఉండిపోతుందని అనుమానంగా ఉంటుంది, అయినా పర్వాలేదు ఒక స్పూన్ మెంతులు వేయచ్చు. తర్వాత ఏమో ఏదైనా తలలో దురదుంది అది ఉంది, తల తరచుగా దురద పుడుతుంటే వేపాకు వేసుకోవచ్చు. ఏదైనా యాడ్ చేయొచ్చు, మన నెత్తికి పడుతుంది అని అనిపించింది. నూనె మొత్తం కాగిపోయిందండి. దాని గుర్తేంటంటే మనం వేసామే ఇది చూడండి, మందార మందార పువ్వులు వేగిపోయినాయి చక్కగా పకోడీ ముక్కల్లాగా. ఇంతే. ఇప్పుడు చూడండి నూనె మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ముందంతా నురుగ్గా ఉంది. తర్వాత ఎర్ర ఎర్రగా వచ్చింది. మందార పువ్వుల తాలూకు టెక్స్చర్ అంతా వచ్చేస్తుంది. రంగంతా బయటికి. ఇప్పుడు మనకి వస్తువు సెపరేట్‌గా కనపడుతుంది. మనం వేసింది వేరు, నూనె వేరుగా కనిపిస్తుంది. పాతకాలపు చిన్న ట్రిక్ ఒకటుందండి దీనికి. దీనికి ఏం చేస్తామంటే మన దగ్గర అగ్గి పుల్లలే ఉన్నాయి. నిజానికి కొబ్బరి పుల్లలు గానీ ఏమైనా ఉంటే దీన్ని ముంచి ఓ పుల్లని ముంచటం. పుల్లకి తడి ఉంటుంది కదా, నూనె తడి. ఇప్పుడు రెండో స్టవ్ మీద ఒకసారి వెలిగించాలి. ఇగో ఇలా మామూలుగా వెలిగితే నూనె కాలిపోయినట్టు. ఒకవేళ ఇందులో తడి ఉందనుకోండి చురచుర అంటుంది. చురచురలాడలేదంటే అయిపోయింది. స్టవ్ ఆపేసేద్దాం. ఇది ఇనప మూకుడు కదా, మంచి బ్రహ్మాండంగా కాగిపోయి ముదురు వేపు వచ్చేస్తుంది. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి. మన దగ్గర మంచి మల్లెపూలు కానీ ఏమైనా ఉంటే ఇందులో వాసన వచ్చేందుకు వేసుకోవాలండి. చివరికి వేసేయచ్చు. మల్లెపువ్వు పూర్తిగా వేగిపోతుంది. ఇందులో ఏదైనా ఎక్స్ట్రా కాకపోతే ఆ వేడిని ఈ పువ్వులు లాగేస్తాయి. మంచి జాస్మిన్ స్మెల్ వస్తుంది. దింపేద్దాం దీన్ని. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాము. నూనె పూర్తిగా చల్లారాక వడబోసేసుకుని మన నూనె ఏ కలర్లో వచ్చిందో చూద్దాం. మన మందార నూనె రెడీ అయిపోయిందండి. ఈ రకంగా మీరు కరివేపాకు, ఉల్లిపాయ, కలోంజి, తర్వాత ఈ మందార పూలు, ఉసిరికాయ ఏవి కావాలంటే అవి, కలబందతోటి కూడా ఇదే మెథడ్ ఒకసారి చేస్తే దాని సంగతి మనకు తెలుస్తుంది. మన ఫేవరెట్ హెర్బ్ లేదా మనకు సూట్ అవుతుంది అనుకున్న ఏ హెర్బ్ తోటైనా సరే ఇలాగే చక్కగా హెయిర్ ఆయిల్ ఇంట్లోనే చేసేసుకుని వాడేసుకోండి. చూడండి కలర్ ఎంత బాగుందో, మంచి వాసన వస్తుంది కూడా. చక్కగా ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పోసేయండి. ఎక్స్ట్రా ఎక్కువ చేసుకుంటే కనుక కొంత నూనెని ఏదైనా వాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కొబ్బరి నూనె కదా బిగిసిపోతుంది, కొంచెమే కదా ఆముదం ఉంది. విడిది ఇట్లా పెట్టుకోవటం పక్కన, ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవటం. రాత్రిపూట చక్కగా తలకి పిల్లలకి రాసేసి సాయంకాలాలు రాస్తే ఇవాళ సాయంత్రం రాసి రేపొద్దున తలంటిపోయింది. ఒక 5-6 వారాలు తిరిగేసరికల్లా జుట్టు కొంచెం కలర్ డార్క్ అవుతుంది. హెయిర్ ఫాలింగ్ ఉంటే అది కొంచెం తగ్గిపోతుంది. కొత్తగా మొలకలు వచ్చే జుట్లు కొంచెం కొంచెం పెరుగుతాయి కదా, స్పీడ్గా పెరగటం మొదలు పెడతాయి. మంచి వంట ఆముదం తెచ్చి అట్టు పెట్టుకోండి. ఇలాంటి నూనెలు చేసుకునేటప్పుడు కొంచెం పార్ట్ ఖచ్చితంగా ఆముదం వేస్తే అది జుట్టుకి చాలా మంచి చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.